తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిషేధిత సంస్థలైన సిపిఐ మావోయిస్ట్ నక్సలైట్లను ఆయుధాలను అడవిని వదిలి జనజీవన స్రవంతిలోకి రండి అని పిలుపునివ్వడం ద్వారా ఈరోజు చాలా మంది నక్సలైట్లు తమ ఆయుధాలతో సహా రాష్ట్ర ప్రభుత్వం ముందు, తెలంగాణ ఉన్నతాధికారుల ముందు లొంగిపోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రధానంగా తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి గారు, ఐజీ సుమతి గారు, బ్రాండ్ అడిషనల్ డీజీ అనిల్ కుమార్ గారు, అడిషనల్ డీజీ ఇంటెలిజెన్స్ విజయ్ కుమార్ గారు, వివిధ హోదాలలో ఉన్న పోలీస్ అధికారులు ప్రత్యేకమైన కృషి చేసి నక్సలైట్లకు ఒక నమ్మకాన్ని కలిగించి ఈ ప్రభుత్వము వాళ్ళ ప్రాణాలకు ఎలాంటి హాని కలగకుండా వాళ్ళ ఆరోగ్య భద్రత విషయంలో, ఆర్థిక వెసులుబాటు విషయంలో జనజీవన స్రవంతిలో కలిసిన తర్వాత వాళ్లకు జీవించడానికి అవసరమైన వసతులను ఏర్పాటు చేయడంలో ప్రభుత్వం సంపూర్ణంగా సహకరిస్తుంది. ప్రభుత్వం వాళ్ళను ప్రత్యేకంగా గుర్తిస్తుంది అని ఒక నమ్మకం కలిగించి ఈనాడు ఈ 130 మంది నక్సలైట్ల సరెండర్ కార్యక్రమంలో ఈ అధికారులు ప్రత్యేకమైన కృషి చేసిండ్రు. ముఖ్యంగా శివధర్ రెడ్డి గారిని, ఐజీ సుమతి గారిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున నేను అభినందిస్తున్నా. ప్రపంచంలో ఎక్కడైనా శాంతియుత మార్గాల ద్వారానే ప్రజా సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని బలంగా విశ్వసించే దేశము భారతదేశం. రవి అస్తమించని సామ్రాజ్యం ఉన్న బ్రిటిషర్స్ కు వ్యతిరేకంగా మహాత్మా గాంధీ గారు శాంతియుతమైన పోరాటం ద్వారా ఒక యుద్ధాన్ని గెలవడమే కాకుండా ఒక దేశానికి స్వతంత్రాన్ని అందించిన గొప్ప చరిత్ర కలిగిన దేశం భారతదేశం. హింసతో, సాయుధ రైతాంగ పోరాటాలతో, లేకపోతే ఆయుధాలతోనే పోరాటం చేస్తే స్వతంత్రం వస్తుంది, సమస్యలకు పరిష్కారం అవుతుందని భావిస్తున్న తరుణంలో మహాత్మా గాంధీ గారు ఒక శాంతి మార్గాన్ని ఈ దేశానికే కాదు ప్రపంచానికి అందించింది. ఎంత పెద్ద సమస్యకైనా చర్చలే పరిష్కారం. దేశంలో ఉన్న ప్రజల మధ్య, జాతుల మధ్యనే కాదు, ఇరు దేశాల మధ్యలో యుద్ధ వాతావరణం కమ్ముకున్నప్పుడు కూడా ఆ దేశాల మధ్య చర్చలు జరిగి శాంతియుతంగా సమస్యని పరిష్కరించుకుంటున్న పరిస్థితులు ఈరోజు ప్రపంచ దేశాలలో మనం చూస్తున్నాం. అణ్వాయుధ సంపత్తి ఉన్న దేశాలు కూడా ఈరోజు చర్చలకు, శాంతికే ప్రాధాన్యత ఇస్తున్న క్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మిగిలిపోయిన సెంట్రల్ కమిటీ మెంబర్స్ కానీ, స్టేట్ కమిటీ మెంబర్స్ కానీ, ఇంకా అజ్ఞాతంలో జీవితం గడుపుతున్న నక్సలైట్లకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా పిలుపు, మీరందరూ కూడా జనజీవన స్రవంతిలోకి రాండి. ప్రజలతో మమేకమై ప్రజా సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురండి. ఈ ప్రభుత్వం ఉన్నదే ప్రజా సమస్యల్ని పరిష్కరించడానికి, వివిధ సంఘాలు, సంస్థలతో చర్చించడానికి, సంఘాలకు, సంస్థలకు గుర్తింపునివ్వడమే కాకుండా వాళ్ళు చూపించిన సమస్యల్ని, వాళ్ళు లేవనెత్తిన అంశాలని సానుకూలంగా పరిష్కరించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. అందుకే మొన్న సరెండర్ అయిన దేవ్జీ కావచ్చు, దామోదర్ కావచ్చు, చంద్రన్న కావచ్చు, సుజాతక్క కావచ్చు, రాజిరెడ్డి కావచ్చు, మిగతా వాళ్ళందరూ కూడా సెంట్రల్ కమిటీ మెంబర్స్ తో కొద్ది రోజుల క్రితం నేను సుదీర్ఘంగా చర్చలు జరిపిన. వాళ్ళ ఆలోచనను, వాళ్ళ ఆవేదనను రాష్ట్ర ప్రభుత్వం అర్థం చేసుకునే
వాళ్ళు కొన్ని ప్రతిపాదనలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చింది. ఈ రోజు మేము మిగతా సెంట్రల్ కమిటీ మెంబర్స్ తో గాని గణపతితో సహా ఈ రోజు ఇంకా అజ్ఞాతవాసంలో జీవిస్తున్న కీలకమైన నక్సలైట్లకు మేము సమాచారాన్ని చేరవేస్తాము. ప్రభుత్వం సానుకూలంగా స్పందించి వాళ్ళ ప్రాణాలకు ఎలాంటి హాని జరగకుండా వాళ్ళు లేవనెత్తిన సమస్యలను ప్రజాస్వామ్యబద్ధంగా పరిష్కరించడానికి సిద్ధమైతే మేము వాళ్ళకి విజ్ఞప్తి చేసి జైళ్లలో ఉన్న వాళ్ళతో చర్చిస్తాం. అరెస్ట్ అయి అడవిలో అజ్ఞాతవాసంలో ఉన్న వాళ్ళతో కూడా మేము చర్చలు జరిపి ఈ దేశంలో నక్సలైట్ల యొక్క సమస్యల్ని, నక్సలైట్లు ప్రజల కోసం కొట్లాడుతున్న సమస్యల్ని పరిష్కరిస్తామని విశ్వాసం కల్పిస్తే పూర్తి స్థాయిలో సిపిఐ ఎమ్మెల్ని మేము రద్దు చేసి ప్రజా జీవితంలోకి వస్తాము అని చెప్పి వారు నా ముందు ప్రతిపాదించడం జరిగింది. నేను వారికి సూచన చేసిన రాష్ట్ర స్థాయిలో మేము చేయగలిగిన అంశాలను మేము పరిష్కరించగలము. ఇందులో కేంద్ర ప్రభుత్వం పాత్ర కూడా ఉన్నది. నక్సలిజం అనేది ఒక తెలంగాణ రాష్ట్రానికే పరిమితం కాలేదు. పక్కనున్న ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఒడిశా కావచ్చు, ఛత్తీస్గఢ్ కావచ్చు, జార్ఖండ్ కావచ్చు, మహారాష్ట్రలో కొంత భాగం, కర్ణాటకలో ఇంకొంత భాగం, వివిధ రాష్ట్రాలలో నక్సలిజం వ్యాపించి ఉన్నది. ఇది జాతీయ సమస్య. కేంద్ర ప్రభుత్వంతో మేము మాట్లాడితే గాని నేను పూర్తిగా మీకు హామీ ఇవ్వలేను అని చెప్పి సెంట్రల్ కమిటీ మెంబర్స్ కు దేవ్జీ గారికి వారి మిత్ర బృందానికి నేను చెప్పడం జరిగింది. ఆ తర్వాత కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారి సమయాన్ని తీసుకొని ఢిల్లీకి వెళ్లి తెలంగాణ రాష్ట్రంలో పోలీసులకు సంబంధించిన సమస్యల్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకురావడమే కాకుండా ఆ సందర్భంగా సెంట్రల్ కమిటీ మెంబర్స్ ఏదైతే ప్రతిపాదన ముందుకు తీసుకొచ్చిందో ఆ ప్రతిపాదనల్ని అమిత్ షా గారి ముందు పెట్టడం జరిగింది. వారితో చర్చల సారాంశం ఆయుధాలు ప్రభుత్వ యంత్రాంగము, ప్రభుత్వం నిర్దేశించిన అధికారుల చేతుల్లోనే ఆయుధాలు ఉండాలి శాంతి భద్రతలను కాపాడడానికి. కానీ ప్రజలు ఎవరు కూడా ఆయుధాలు పట్టుకొని తిరగడానికి వీలు లేదు. ఆయుధాలతో సహా ఎవరు లొంగిపోయినా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వాళ్లకు పునరావాసం కల్పించడానికి కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం లేదు. ఎవరు సరెండర్ అయినా వాళ్ళ ప్రాణాలకు, వాళ్ళ మెరుగైన జీవన విధానానికి మీరు హామీ ఇవ్వండి అని చెప్పి అమిత్ షా గారు నాకు సూచన చేయడం జరిగింది. అమిత్ షా గారితో మాట్లాడిన తర్వాత నక్సలైట్ నాయకులతో, వివిధ హోదాలలో ఉన్న వాళ్ళతో మాట్లాడితే ఈరోజు 130 మంది నక్సలైట్లు ఛత్తీస్గఢ్ కు సంబంధించిన వాళ్ళు కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన వాళ్ళు ఈ రోజు వాళ్ళ చేతుల్లో ఉన్న ఆయుధాలతోటి ఈ రోజు వాళ్ళు సరెండర్ అవ్వడం, అందులో 124 అత్యంత ఆధునికమైన ఆయుధాలతో, ముఖ్యంగా 31 AK-47లు, SLRలు, ఇతర అధునాతనమైన ఆయుధాలు, విదేశాలలో తయారైన అధునాతనమైన ఆయుధాలు, 7,000 బుల్లెట్లు, బుల్లెట్ ద్వారానే ప్రజా సమస్యల్ని పరిష్కరిస్తామన్న వాళ్ళు ఈ రోజు బ్యాలెట్ ద్వారా ప్రజా సమస్యల్ని పరిష్కరించడానికి ముందుకు వచ్చి ఈ రోజు ఇక్కడ ఈ వేదిక ముందున్న 130 మంది నక్సలైట్లు ప్రభుత్వం యొక్క పిలుపు మేరకు ఈ రోజు సరెండర్ అవ్వడం జరిగింది. పాత్రికేయ మిత్రులు, ఉన్నతాధికారుల సమక్షంలో వాళ్ళు సరెండర్ చేసిన ఆయుధాలను మీరు చూసి AK-47 SLR, 303 రైఫిల్స్, 9mm పిస్టల్స్, ఇతర ఆయుధాలు, 7,000 బుల్లెట్లు ఈ రోజు సరెండర్ అయ్యే సందర్భంగా వీళ్ళు ప్రభుత్వానికి అప్పచెప్పడం జరిగింది. నాకు తెలిసినంత వరకు దేశంలో ఇంత పెద్ద ఎత్తున ఆయుధాలతో నక్సలైట్లు సరెండర్ అయిన సంఘటన ఇదే అతిపెద్దదని నేను భావిస్తున్నా. మా ప్రభుత్వం 2024 తర్వాత 721 మంది నక్సలైట్లను, దాదాపుగా 250కి పైగా ఆయుధాలను నక్సలైట్లు సరెండర్ అయినప్పుడు ప్రభుత్వానికి అప్పగించడం జరిగింది. సరెండర్ అయిన నక్సలైట్ల చట్ట పరిధిలో వాళ్లకు ఏవేవైతే రివార్డ్స్ ఉన్నాయో, రిహాబిలిటేషన్ కు సంబంధించి ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో వాటన్నిటిని అమలు చేస్తాం. అదేవిధంగా దేవ్జీ
దామోదర్ చంద్రన్న మాట్లాడినప్పుడు మీరు ప్రకటించిన రివార్డు తక్కువ ఉన్నది, మేము జీవితంలో కనీస అవసరాల కోసమైనా మేము జీవితం సాగించాలంటే కొంత అవార్డును పెంచండి, అదేవిధంగా నివసించడానికి ఇల్లు లాంటి వసతులను ఏర్పాటు చేయండి, ఎక్కడైనా అవకాశం ఉంటే వ్యవసాయం చేసుకోవడానికి కొంత భూమిని ఇవ్వండి, అదేవిధంగా సుదీర్ఘకాలం అడవులలో అజ్ఞాతవాసంలో పనిచేయడం వల్ల మా ఆరోగ్యం బాగా క్షీణించింది, మాకు వైద్య సహాయాన్ని కూడా అందించమని వారు మాకు విజ్ఞప్తి చేయడం జరిగింది. అందుకే ఈనాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున లొంగిపోయిన నక్సలైట్ల యొక్క ఆరోగ్యానికి ఒక ఆరోగ్య భద్రత కార్డు వాళ్ళకు ప్రత్యేకంగా ఇవ్వడమే కాకుండా నిమ్స్ లాంటి ఆసుపత్రిలో వాళ్ళకి పూర్తి స్థాయిలో వైద్యాన్ని అందించి వాళ్ళకు మెరుగైన వైద్యాన్ని అందించే బాధ్యత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది అని చెప్పి ఈ రోజు నేను తెలియజేస్తున్నా. అదేవిధంగా రివార్డు విషయంలో కూడా సెంట్రల్ కమిటీ కానీ స్టేట్ కమిటీ కానీ దళ కమాండర్లు కానీ లేకపోతే వివిధ హోదాలలో ఉన్న వాళ్ళని కూడా వాళ్ళ యొక్క హోదాలను బట్టి ప్రభుత్వం కొంత ఉదారంగానే వ్యవహరించి వాళ్లకు మంచి ఆర్థిక సహాయాన్ని కూడా అందించడానికి తొందరలోనే డీజీపీ గారిని, చీఫ్ సెక్రటరీ గారిని, ఇతర అధికారులతో 1993లోనే తెలంగాణ ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో నక్సలైట్ల యొక్క రిహాబిలిటేషన్ కోసం ప్రత్యేకమైన ప్యాకేజీలను ప్రకటించడం జరిగింది. అందుకే ఈ రోజు దాదాపుగా 30 సంవత్సరాలలో వివిధ సందర్భాలలో వాళ్ళకి ఇచ్చిన నగదు గాని ఇతర వసతులను ఇంకా మెరుగ్గా వాళ్ళకి అందించేటట్టు ఈరోజు చీఫ్ సెక్రటరీ, డీజీపీ గారు ఇతర అధికారులతో మాట్లాడి నగదును కూడా పెంచే ప్రయత్నం చేస్తాం. తెలంగాణలో ఉన్న అందరికీ ఇందిరమ్మ ఇల్లు కేటాయించడమే కాకుండా ఎక్కడైనా వాళ్ళకి ఇల్లు కట్టుకోవడానికి స్థలం లేకపోతే వాళ్ళ సొంత గ్రామాలలో ఇంటి స్థలాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం కేటాయించి వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వము వాళ్లకు సహకారాన్ని అందిస్తుంది. భూమి విషయంలో కొంచెం గ్రామాలలో ఈరోజు భూములు అందుబాటులో లేవు కాబట్టి భూ కేటాయింపు విషయంలో నేను ఇప్పుడు ఎలాంటి మాట చెప్పలేను. ఉండడానికి ఇల్లు, మెరుగైన వైద్యము, అదేవిధంగా వాళ్లకు నగదు బహుమతి, వీటన్నిటిని కూడా వాళ్ళకు అందించి సమాజంలో ఒక ఆత్మగౌరవంతో కూడిన జీవన విధానాన్ని కొనసాగించడానికి రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణంగా సహకరిస్తుంది. ఇవన్నీ ఏర్పాటు చేసే ముందు రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్న ఒకే ఒక అంశం, ఈ రాష్ట్రంలో హింస కుదరదు, హింస ద్వారా సమస్యలకు పరిష్కారం దొరకదు, హింసకు పాల్పడిన ఆయుధాలను తమ చెంత పెట్టుకున్న చట్టపరంగా ప్రభుత్వం వ్యవహరిస్తుందని అమిత్ షా గారు చెప్పడం జరిగింది. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న సంస్థలే కాదు, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సంస్థలు కూడా ఈ యాంటీ నక్సల్స్ ఆపరేషన్స్ లో పాల్గొంటున్నారు. వీళ్ళకి సంబంధించిన సమాచారాన్ని కూడా ఎన్ఐఏ లాంటి సంస్థలు సంక్షిప్తంగా ఎక్కడికక్కడ సమాచారాన్ని సేకరిస్తున్నారు. ఆ సంస్థలు కూడా కఠినంగా వ్యవహరిస్తాయి. కాబట్టి ఈ రోజు అజ్ఞాతవాసంలో ఉన్న నక్సలైట్లకు నా సూచన, విజ్ఞప్తి, నా పిలుపు ఒక్కటే, మనమందరం ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజా సమస్యల్ని పరిష్కరించుకుందాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎల్లవేళలా మీతో చర్చించడానికి సిద్ధంగా ఉంది. అందుకే ఆయుధాలతో సహా మీరు ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క పిలుపు మేరకు మీరు సరెండర్ అవుతే అన్ని రకాలుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీ బాగోగులను చూసుకుంటుంది. కేంద్ర ప్రభుత్వానికి కూడా నేను విజ్ఞప్తి చేసిన, అమిత్ షా గారు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి స్వేచ్ఛ ఇచ్చిందో, ఆరోగ్యం విషయంలో, ఆర్థిక వెసులుబాటు విషయంలో, నివసించడానికి ఇంటి స్థలము, ఇల్లు నిర్మాణానికి ఆర్థిక పరమైన సహాయంలో కూడా మమ్మల్ని స్వేచ్ఛగా ముందుకు వెళ్ళమని అమిత్ షా గారు చెప్పిండు మొన్న జరిగిన చర్చల సందర్భంగా. అందుకే కేంద్ర ప్రభుత్వం సూచన మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తుంది, ముప్పాలపు లక్ష్మణరావు గారు అలియాస్ గణపతి గారితో సహా, ఎందుకంటే కొండపల్లి సీతారామయ్య గారి తర్వాత నక్సలిజంలో అంత గుర్తింపు, ప్రజల యొక్క గుర్తింపు ఉన్న వ్యక్తి గణపతి గారు. 75 సంవత్సరాల పైగా వారి వయసు ఉండొచ్చు, వారి ఆరోగ్య పరిస్థితి కూడా బాగలేదని మా అధికారులు నాకు చెప్పడం జరిగింది. వారి ఆరోగ్యానికి, వారి ప్రాణానికి
వారు సరెండర్ అవుతే తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా రక్షణ కల్పిస్తుంది. వారితో సహా సెంట్రల్ కమిటీ గాని స్టేట్ కమిటీ గాని వివిధ హోదాలలో అజ్ఞాతవాసంలో ఉన్న నక్సలైట్లను జనజీవన స్రవంతిలోకి రాండి అని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పిలుపు ఇస్తుంది. ఈ పిలుపు ద్వారా ఒక మంచి పరిణామం తెలంగాణ రాష్ట్రంలో జరగాలి. ఈ రోజు సాధించుకున్న తెలంగాణను పునర్నిర్మించుకుందాం. మీరందరూ కూడా జనజీవన స్రవంతిలోకి రాండి. తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములను కాండి. గ్రామీణ ప్రాంతాలలో, తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో, అటవీ ప్రాంతంలో ఉన్న గిరిజనుల యొక్క హక్కులను, అక్కడ వాళ్ళ ఆర్థిక స్తోమతను పెంచడానికి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉన్నది. ఈ ప్రభుత్వం అన్ని వసతులను ఏర్పాటు చేస్తుంది. కాబట్టి సరెండర్ కావాల్సిందిగా, ఆయుధాలను అప్పచెప్పాల్సిందిగా ప్రభుత్వం ఇచ్చిన పిలుపుతో మీరు ముందుకు వస్తారని మా ప్రభుత్వం ఆశిస్తున్నది. आज पत्रकारों से मैं एक ही बात कहना चाहता हूं। कुछ दिन पहले जो सेंट्रल कमेटी मेंबर्स चंद्रन्ना, देवजी, दामोदर, सुजाता कौर उनके साथी मुझे मिलने के लिए आए थे। वो लोग ये सुझाव दिए कि आगे भी गणपति जी अभी जितना भी जो अंडरग्राउंड में है, जो जंगल में जनता के लिए जो लड़ रहा है हथियार लेकर, वो सब लोग अगर राज्य सरकार, केंद्र सरकार सहकार दिए तो उन लोगों को एक भरोसा दिलाए तो वो लोग जनजीवन स्रवंति में मिलने के लिए तैयार है। तो वो चर्चा हुई। उसके बाद में दिल्ली गया हुआ है, गृह मंत्री अमित शाह जी से मैं मिला। जो सेंट्रल कमेटी मेंबर जो प्रपोजल किए वो प्रपोजल उनके सामने रखा। मैं तेलंगाना राज्य में 2024 के बाद हम लोग कुछ कम 700 नक्सलवादियों को सरेंडर करवा लिए। 250 हथियारों को भी वो लोग सरेंडर किए। आज के तारीख में 130 लोग, 124 हथियार, उसमें AK-47, SLR, अच्छे वेपन्स हथियार आज सरेंडर किए। 7000 बुलेट भी आज सरेंडर में वो लोग हमारे हाथ पुलिस डिपार्टमेंट को हैंड ओवर किए। तो इसीलिए हम जो बात कहना चाहते हैं कि हथियारों से कुछ होने वाला नहीं है। जब आजादी के लिए हम लड़ रहे थे, महात्मा गांधी जी ने एक रास्ता दिखाया। जो अंग्रेजों के खिलाफ हम लड़ाई की, हथियारों से लड़ाई नहीं की, हथियारों से हमको आजाद नहीं मिला है। शांत युद्ध से, शांत पद से हम लोग आजादी हासिल कर ले। एक जंग को जीत सकते, एक देश को आजादी दिलवा सकते। शांति मार्ग से अगर हम लड़े सब कुछ कामयाब हो सकता है। महात्मा गांधी जी ने रास्ता दिखाया। जो महात्मा गांधी जी ने जो देश आज सुकून से जी रहा है, इसीलिए इस देश में कोई इंसान के लिए जगह नहीं है। हथियार लेकर एक आदमी दूसरे इंसान को नहीं मार सकता है। सरकार जब कानून लागू करने के लिए हथियार इस्तेमाल कर सकते हैं, मगर सरकार के बिना कोई आम जनता हथियार पकड़ना इस देश में कोई किसी को परमिशन नहीं है। इसीलिए गणपति जी से लेकर जो सेंट्रल कमेटी मेंबर्स है, जो अंडरग्राउंड नक्सलवादी है, गृह मंत्री जी से मेरी बात हुई। गृह मंत्री जी ने साफ ने ये कहा कि किसी के हाथ में हथियार नहीं रहना। अगर हथियार है, सरकार उनके पीछे पड़ने वाला है। तो हथियार छोड़कर जनजीवन में आ जाओ। तेलंगाना सरकार आपको भरोसा दे रहा है। तेलंगाना सरकार ने आपके हेल्थ के लिए, री एम्प्लॉयमेंट के लिए, आपको रहने के लिए घर, सब कुछ तेलंगाना सरकार ने आप लोगों को वादा कर रहा है। किसी को भी इसमें जिसको भी तकलीफ है, तकलीफ दूर करने के लिए तेलंगाना सरकार और हमारा अधिकारी सब लोग तैयार है। इसीलिए इतने लोग 130 लोग एक जगह में, मेरे ख्याल से अभी तक इस देश में इतने सारे हथियारों के साथ इतने सारे नक्सलवादी कोई किसी सरकार के सामने सरेंडर नहीं हुए। आज मैं खुशी से कहना चाहता हूं, इतने लोग जो जनजीवन में आ गए, जंगल छोड़कर हथियार सरकार के हाथ में दे दिए, ये खुशी की बात है। आगे भी अगर कोई भी बचा है, 7 सेंट्रल कमेटी मेंबर्स, कुछ बड़ा नेता लोग है बोल के हमारा अधिकारी दिखाए कि वो 7 है 70 है, मुझे पता नहीं। मगर हर किसी का मेरा गुजारिश एक ही है, हथियार से आप जीवन नहीं कर सकते। हथियार से दूसरे इंसान को आप डरा नहीं सकते। हथियार से आप कुछ चलाने के लिए कोशिश किए तो कोई फायदा नहीं है। इसीलिए आज जो कार्यक्रम हो रहा है,
हम जिसको जिसको मदद किए तो सब लोगों के आज जिसमें भी जो लोग हैं आपके पुराना साथियों को आप एक ऐलान करो कि वापस आके जनजीवन में मिलने के लिए ये सरकार आपके सरकार है, आपके उम्मीद से सरकार बना हुआ है। हम डेमोक्रेटिक प्रोसेस में नॉट विथ बुलेट वी कैन डू मिरेकल्स विथ बैलेट। तो बैलेट में आप आ जाओ। चुनाव में जो राजनीति में जो पॉलिटिकल पार्टी से आप वो पॉलिटिकल पार्टी के प्लेटफॉर्म के ऊपर आप चुनाव लड़ सकते और पब्लिक के जो तकलीफ है दूर भी कर सकते। इसीलिए आज हमारे तेलंगाना सरकार हमारे अधिकारी लोग जो अच्छा काम किए वो सब लोगों को मैं अभिनंदन देना चाहता हूं। मेरा पत्रकार मित्रों से भी मेरा एक ही गुजारिश है, आप लोग भी आपके माध्यम से ये कह दो कि आने वाले दिनों में, क्योंकि केंद्र सरकार ने मार्च 31, 2026 के अंदर इस देश में नक्सलवादियों को साफ करने का ऐलान किया हुआ है, तो इसमें हिंसा नहीं होना है मेरे तरफ से। न केंद्र सरकार न नक्सलवादी कोई किसी का जान गए, कोई पुलिस ऑफिसर के जान गए, कोई पुलिस के जान गए, कोई नक्सलवादी के जान गए। इस देश के जनता है वो लोग, किसी का जान उनके परिवार के लिए बहुत कीमती है, इस देश के लिए भी बहुत कीमती है। इसीलिए किसी का जान लेने का कोई किसी का सोच नहीं है। एक अच्छा रास्ता हम दिखाएंगे और 25 दिन बाकी और 20 दिन बाकी है। 20 दिन के अंदर जितने भी सेंट्रल कमेटी जो पूरा अंडरग्राउंड में जितना भी लोग है 31 मार्च के अंदर हम लोग सचमुच आगे आकर ये सब सारे सरेंडर करवा दिए तो देश शांति से रहेंगे। देश और तेलंगाना राज्य में तरक्की करने वाले, दुनिया से मुकाबला करने वाले हम लोग। इसीलिए मैं आज फिर एक बार ऐलान करना चाहता हूं, जो अंडरग्राउंड नक्सलाइट से इंक्लूडिंग गणपति जी उनके साथी लोग, आप आ जाओ, जनजीवन में आ जाओ। तेलंगाना सरकार आपको वेलकम करने के लिए तैयार है। धन्यवाद पत्रकार मित्रों। లేదనుకున్నప్పుడు నిషేధం ఉన్న సమస్య ఎక్కడిది? నక్సలిజమే లేదు. నక్సలైట్ జనజీవన స్రవంతిలో కలిసిన తర్వాత నిషేధం ఉన్నా నిషేధం లేకపోయినా ఒకటే అంశం. సో ఈరోజు వాళ్ళు ఇంకా ఉన్నారు అని అంటే ప్రభుత్వాలు నిషేధం కొనసాగిస్తాయి. వాళ్ళు పూర్తిగా జనజీవన స్రవంతిలో కలిసి ప్రజాస్వామ్య బద్దంగా వాళ్ళు పనిచేస్తున్నారంటే అది నిషేధం ఉన్నా లేకపోయినా ఒకటే. కాబట్టి నిషేధం అనే అంశమే చర్చ ఇక్కడ కాదు. వాళ్ళని జనజీవన స్రవంతిలో కలిసి ప్రజాస్వామ్య బద్దంగా ఈ రోజు ప్రజా సమస్యల కోసం వాళ్ళని ప్రయత్నం చేయాల్సిందిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తుంది. ఈ ఒకవేళ నక్సల్స్ అంతమైతే వరహారావు లాంటి వాళ్ళు అది మరో గాదే ఇన్నాయ లాంటి వారిపైన కేసులు ఎత్తిస్తారు. వరహారావు గాదే ఇన్నాయ లాంటి వారిపైన కేసులు ఎత్తివేస్తారా? ఇవన్నిటిని కూడా ఎత్తివేయగలిగిన కేసులుంటే ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుంది. దాంట్లో ఉన్న క్రిమినాలిటీ కానీ, మర్డర్ కేసెస్ కానీ, ఇతర తీవ్రమైన నేరాలు ఉంటే ప్రభుత్వాలు ఎత్తేసినా కూడా న్యాయస్థానాలు ఊరుకోవు. కాబట్టి ఆ కేస్ బై కేస్, పర్సన్ బై పర్సన్ కేసులను పరిశీలించడం జరుగుతుంది. అవసరం అనుకుంటే దానికి ఒక ప్రత్యేకమైన కమిటీని ఏర్పాటు చేస్తాం. ఒక్కొక్క కేసును ఒక్కొక్క వ్యక్తి యొక్క ఆ కేసు తీవ్రతను బట్టి ప్రభుత్వం చర్యలు తీసుకుంటే ప్రభుత్వం సానుభూతితో ఉన్నది, ప్రభుత్వం సానుకూలంగా ఉన్నది. సమస్యల్ని పరిష్కరిస్తాము. కేసులు ఏమైనా ఉంటే చట్ట పరిధిలో ఎత్తేయడానికి అవకాశం ఉన్న కేసులను ఎత్తేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఎస్, आशीष जी, जो भी हमको समाचार मिल रहा है पत्रकारों से मिल रहा है, बाकी पत्रकारों से आप पूछे तो पता लगेगा कि गणपति जी किसके तालुका किससे चर्चा कर रहे हैं. मैं ओपन डायलॉग कर रहा हूं, किसी को छुपा के, किसी को जो पर्सनल कोई बात नहीं, इट्स ओपन डायलॉग. तो जो गृह मंत्री से जो चर्चा हुआ है साफ साफ मैं दिखा है, क्योंकि इसमें कोई होम मंत्री जी और किसी का कोई अलग अलग इरादा कुछ नहीं है. कोई आम आदमी के हाथ में हथियार नहीं रहना है. हथियार से चलाने के लिए कोशिश किए तो केंद्र सरकार ने उसके ऊपर कानून लागू करेंगे. मेरा भी वही राय है. किसी के हाथ में हथियार रहने से अपना democratic system is not going to allow you to take weapon and
doing something. సీఎం గారు మీరు బ్యాలెట్ ఫ్రమ్ ద ప్రింట్ సార్ దీపిక ఫ్రమ్ ద ప్రింట్ ఈ 125 మంది ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళని వాట్ ట్రీట్మెంట్ ఆర్ గోయింగ్ టు గివ్ దెం సార్ విల్ దే బి సెంట్ టు ఛత్తీస్గఢ్ or our police will deal with them according to the process? Definitely we will see, we will examine what is their interest. We don't know. They wanted to stay in Telangana, they wanted to go Chhattisgarh. If they wanted to go Chhattisgarh, we will initiate a dialogue with the Chhattisgarh government. Otherwise, if they wanted to settle here, definitely we will examine with proper approach. సార్ సీఎం గారు సీఎం గారు. దేవతి లాంటి వాళ్ళు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తామనేటువంటి సీఎం గారు statement చేస్తా ఉన్నారు. అట్లాంటి వాళ్ళపైన మార్చ్ ఎవరు మాట్లాడారు? సీఎం గారు ఇక్కడ మార్చి 31st అనేది కట్ ఆఫ్ డేట్ చాలా షార్ట్ గా ఉంది. దీన్ని ఎక్స్టెండ్ చేయమని చెప్పి సెంట్రల్ హోమ్ మినిస్టర్ కోరడం జరిగింది. అంటే చర్చలు జరిపారు. లేదు, అట్లాంటివి ఏం చర్చలు జరగలేదు. వారు పెట్టిన అంశాన్ని నేను మీకు చెప్తా ఉన్నాను. అదే మీరు మీడియా మిత్రులు అమిత్ షా గారిని అడిగితే ఏమైనా మీకు సమాధానం దొరుకుతుండొచ్చు. సార్ ఒకటి సార్ దేవతి లాంటి వాళ్ళు ఆ ప్రత్యక్ష రాజకీయాలకు వస్తామనేటువంటి స్టేట్మెంట్ చేస్తా ఉన్నారు. అట్లాంటి వాళ్ళ గురించి ఏం మాట్లాడతారు? మీరు ఇప్పుడు జనజీవన సంస్థలోకి రమ్మని చెప్పి స్టేట్మెంట్ చేశారు. వాళ్ళు వస్తే వాళ్ళ పని నిఘా ఉండదా? ఎట్లా? వాళ్ళ జీవన విధానాన్ని నిర్ణయించుకునే అధికారము, హక్కు వాళ్ళకు ఉన్నది. వాళ్ళు ప్రజా జీవితంలో ప్రత్యక్ష రాజకీయాలకు వస్తారా లేకపోతే కుటుంబ సభ్యులతో శాంతియుతంగా గడుపుతారా అనేది వాళ్ళ యొక్క స్వేచ్ఛ. దాంట్లో ప్రభుత్వానికి ఎలాంటి ఆసక్తి లేదు. వాళ్ళ ఇష్టాయిష్టాలను బట్టి వాళ్ళు వ్యవహరించవచ్చు. మేము ఎవరిని రాజకీయాలకు ప్రజా సమస్యల్ని పరిష్కరించమని చెప్తున్నాం. రాజకీయ పార్టీలకు వస్తారా రాదా అనేది వాళ్ళ అభిష్టం మేరకు తీసుకునే నిర్ణయము. ఎవరైనా ఇప్పుడు సీతక్క ఉన్నారు, రాష్ట్రంలో మంత్రిగా ఉన్నారు. అట్లానే చాలా మంది సానుభూతి పరులు గతంలో పనిచేసిన వాళ్ళు ప్రజా జీవితంలోకి వచ్చారు, ప్రజాప్రతినిధులు అయ్యిండ్రు. కాబట్టి ఎవరి ఇష్టం వాళ్ళది, వాళ్ళ స్వేచ్ఛ వాళ్ళకు ఉన్నది. చాలా సంవత్సరాల తర్వాత వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులను కలుస్తున్నారు. కొంతకాలం వాళ్ళని ఆ ఆనందాన్ని, ఆ స్వేచ్ఛను ఆస్వాదించని అని. ఆ తర్వాత వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఆలోచన మేరకు నిర్ణయం తీసుకున్న తర్వాత అప్పుడు ఎవరైనా కాంగ్రెస్ పార్టీలో చేరాలనుకుంటే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ గారు ఎప్పుడు గాంధీ భవన్ లో అందుబాటులో ఉంటారు. వారిని కలిసి వాళ్ళ ఆసక్తిని వ్యక్తపరచవచ్చు. ఇతర రాజకీయ పార్టీలలో కూడా చేరడానికి అవకాశం ఉంది. వాళ్ళ అభిష్టం మేరకు వాళ్ళు చేరొచ్చు. मुख्यमंत्री जी कई ऐसे लोग हैं जिन्होंने अपने परिजन खोए हैं इन बंदूकों से. अब उनको क्या कहना चाहेंगे, उनसे क्या अपील करेंगे? क्योंकि उनके अंदर कहीं ना कहीं वो टीस तो है कि इनकी वजह से जो है उन्होंने अपने परिजन खोए, चाहे वो ऑफिसर हो या फिर कोई और. सही है, मैं भी यही कहना चाहता हूँ. आगे नहीं होना है. जो हुआ है हुआ है. आजादी के लिए हम लोग बहुत लोग लड़े हुए, मरे हुए, शहीद हुए. इसमें भी नक्सलवादी और आम जनता के बीच में जो लड़ाई हुआ है उसमें बहुत सारे लोग जान खो चुका है. मत जो जान खो चुका है, आगे भी ऐसी कार्यक्रम हम लागू नहीं कर सकते. इसीलिए हम जो बोल रहे हैं, जो तकलीफ उठाए, आगे किसी ने वो ऐसे तकलीफ नहीं उठाना है. तो इसीलिए हम जो भी इफेक्टेड है डिपार्टमेंट के ऑफिसर्स, उनके परिवार को हम रिहेबिलिटेशन किए, गवर्नमेंट एम्प्लॉयमेंट दिए, बहुत सारे दिए. इसीलिए इधर ना उधर किसी का जान लेने का हक किसी को नहीं है, ना अधिकारियों का, ना आम जनता का, ना नक्सलाइट का. इसीलिए हम लोग एक रास्ता दिखा रहे हैं. महात्मा गांधी जी जो शांति रास्ता दिखाए, वो रास्ता में सब चलने के लिए हम लोग इसीलिए आज हम लोग ऐलान किए. पत्रकारों से भी मेरा गुजारिश एक ही है, सब लोगों को मोटिवेट करो. यू हैव ए बिग रोल टू प्ले हियर. Once the media is ready to take that challenge or take that responsibility, we can do miracles in Telangana. So all I need is your support. I'm requesting my media friends, please do something for our country. We need development. We need welfare. We need to challenge developed countries. For that, we need peace, not weapons. We have seen many results. Whenever LTT or any other organization, they have ended up with their life with sad. So I don't want to mention anything, but I would say they have to understand with weapon we are not going to reach our goal. With Shanti, we can reach anything, we can achieve anything. Mahatma Gandhi ji has shown the way. That is our way forward. I would request all Naxalites who are in underground, including Ganpati ji and everyone, please do come. Join with us. Surrender your weapons. Telangana state government and government of India is there to look after your issues, to resolve common man issues. సార్ రేవంత్ రెడ్డి గారు సార్
రేవంత్ రెడ్డి గారు ఏమన్నా నమ్మకం విశ్వాసమే. ఈ ప్రభుత్వంకి మేము లొంగిపోతే మాకు రక్షణ ఉంటుందని భావించినప్పుడు వాళ్ళు ముందుకు వస్తారు. మహారాష్ట్రలో కూడా ఫడ్నవీస్ సమక్షంలో కొంతమంది సరెండర్ అవ్వడం జరిగింది. ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం మధ్యలో పోటీ కాదు, ఇది ప్రజలకు మేలు జరగడానికి నక్సలైట్ల తరఫున ప్రభుత్వం తరఫున ఒక సమన్వయం చేయడానికి ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తున్నాయి. ఏ రాష్ట్ర ప్రభుత్వం చేసినా అది మంచిదే. ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా ఈ కార్యక్రమాన్ని కొనసాగించవచ్చు. ధన్యవాదాలు.